ప్రజెంట్‌గా ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఉన్న యుద్ధ వాతావరణం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు మనకి చాలా వరకు సీరియస్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. దాంట్లో వెరీ ఫస్ట్ మనకిప్పుడు ప్రజెంట్‌గా మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్, వైజాగ్ లాంటి ఏరియాస్‌లో ఈ మాక్ డ్రిల్స్ అయితే ఉంటాయి. అంటే మనకి సైరన్ లాంటివి వస్తా ఉంటాయి. అంటే ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తా ఉంటాయో అలాంటివి మనకి వినిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పానిక్ అయితే అస్సలు అవ్వకూడదు. అండ్ మీరు ఫ్యూచర్‌లో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను. వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ ఒక సీరియస్ నోట్ కూడా ఉంది. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాదు, వరంగల్, వైజాగ్ ఇలాంటి ఏరియాస్‌లో ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఆర్మీ ట్యాంక్స్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా జెట్స్ కావచ్చు, ఏమైనా కనిపించినప్పుడు మనోళ్ళు ఫోటోలు పిచ్చోళ్ళు ఉంటారు కదా! ఫోటోలు తీస్తా ఉంటారు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తా ఉంటారు. బట్ ఇది ఆర్మీ వాళ్ళు మాత్రం చాలా సీరియస్‌గా ఒక నోట్ అయితే ఇచ్చారు. ఎలాంటి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ మీరు ఆర్మీ మూవ్‌మెంట్‌ని సోషల్ మీడియాస్‌లో అస్సలు పోస్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అది మనంతట మనమే ఒక లూప్ హోల్‌ని క్రియేట్ చేసినట్టు అవుతుందనమాట. ఇదొక వల్నరబిలిటీ లాగా ఉంటుంది. మీరు ఇలాంటి ఫోటోస్, వీడియోస్ తీస్తే ఏది ఎక్కడ ఉందనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. చాలా సీరియస్ మ్యాటర్ అనమాట ఇది. జై హింద్.